అంబేద్కర్ ప్రపోజ్ చేసిన అమ్మాయి అవునంది. అప్పుడు ఆయన ప్రేమలేఖలో ఏం రాశారో తెలుసా? డియరెస్ట్ షారు, నీ ఉత్తరం అందింది. నా సంతోషానికి హద్దుల్లేవు. మనిద్దరి మనస్సుల్లో తెలియకుండానే ఒకరిపై ఒకరికి ప్రేమ, ఆకర్షణ కలిగింది. మనమిద్దరం ఒకే ఆత్మ, రెండు వేర్వేరు శరీరాలు. మరణం తప్ప మనిద్దరిని ఇంకేది వేరు చేయలేదు. నేను రాసిన ఉత్తరం నిన్ను కన్నీళ్లు పెట్టుకునేలా చేసినందుకు నన్ను క్షమించు. ఒక్కొక్కసారి కన్నీళ్లు కూడా మంచివే. అవి మనలో ఉన్న కల్మషాన్ని కడిగి పారేస్తాయి. గుండె భారం తీరిపోతుంది. నాకు కూడా కన్నీళ్ళొచ్చాయి, కానీ దుఃఖంతో కాదు, ఆనందంతో. నా కల తీరుతున్నందుకు. విలువలు, తెలివితేటలు కలిసిన నీలాంటి మనిషిని పొందడం నా అదృష్టం. ఒకరినొకరు సంతోష పెట్టుకునేందుకు కట్టుబడి ఉందాం. ప్రేమను కూడా నియంత్రించుకోవాలి. ఒంటరితనంతో అలసిపోయాను. మనం దగ్గరయ్యే సమయం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నాకు కొంత టైం కావాలి. నిన్నెక్కువ రోజులు వెయిట్ చేయనివ్వను. మనం ఇద్దరం కలిసి బ్రతకడం మొదలుపెట్టాక ప్రతి క్షణం మనదే. నువ్వు నాకు చాలా అపురూపం. నువ్వు అస్సలు బాధపడకూడదు. విధి చాలా విచిత్రంగా ఉంటుంది. మనం ఇద్దరం భార్యాభర్తలం అవుతామని ఎవ్వరూ ఊహించుండరు. వేరువేరు వర్గాలు, నగరాల్లో పుట్టి వేరువేరు మార్గాల్లో నడిచి ఒక పేషెంట్ నర్సుగా కలుసుకుని ఇలా ఒకటవుతున్నాం. విధి నాపై దయతలిచింది. నువ్వు రాజా అని పెట్టిన ముద్దు పేరు నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే నా తోటి విద్యార్థులు ఇదే పేరుతో నన్ను పిలిచేవారు. నువ్వు ఎటువంటి సంకోచం లేకుండా నన్ను రాజా అని పిలవచ్చు. ఈ లేఖ విన్న తర్వాత మీకు కూడా మీ మొదటి ప్రేమ లేఖ గుర్తొచ్చిందా?